ఇదేనా ప్రజా పరిపాలన? పసి ప్రాణాలు పోతున్న ప్రభుత్వంలో చలనం లేదు. ఫుడ్ పాయిజన్ ఘటన నా మనసును కలిచివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి ఇది నిదర్శనం. రేవంత్ సర్కార్ నియంతృత్వ పోకడ. ఎమ్మెల్సీ కవిత. కవిత గారు మొత్తానికి ప్రజల్లోకి వచ్చినట్టే. మొన్న ఫుడ్ పాయిజన్ తోటి ఆ మగనూరు పాఠశాలకు పోయి అక్కడ మగనూరు పాఠశాలను సందర్శించి అక్కడ మాట్లాడి అక్కడి నుండి మొదలైంది. ఓ విధంగా ఇక బయటకు వచ్చింది. తన కార్యాచరణ నిత్యం కొనసాగుతుంది. అయితే కవిత గారు మీరు ఒక పని చేయండి. ఈ గురుకులాల్లో చదువుకునే విద్యార్థులంతా ఈ పేద పిల్లలు అంటే అత్యధికంగా ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన పిల్లలు. వాళ్ళ తల్లిదండ్రులను కలిసే ప్రయత్నం చేయరు. మీరు గురుకులాల చుట్టూ తిరగండి, హై స్కూల్స్ చుట్టూ తిరగండి. మీరు దీనికి సంబంధించి ఒక ప్రణాళిక రూపొందించుకొని ఖచ్చితంగా మీరు గురుకుల పాఠశాలల మీద లేదా ఈ వైద్యం మీద ఈ రెండింటి మీద ఫోకస్ చేసి కనుక మీరు కొట్లాడగలిగితే మీ కేసులు ఇవన్నీ ఒక్కసారి కొట్టుకపోతాయి. రాజకీయంలో ఎవరి మీదైనా కేసులు ఉంటాయి, అవినీతి మరకలు ఉంటాయి, అన్నీ సహజమే. కానీ మీరు చేస్తున్న పోరాటాన్ని మాత్రమే ప్రజలు గుర్తిస్తారు. కాబట్టి మీరు ఏమాత్రం అలసట లేకుండా గనక ఈ విద్యా వ్యవస్థ మీద గనక కొట్లాడగలిగితే, ఈ విద్యార్థులకు మీరు నాణ్యమైన ఫుడ్ పెట్టించగలిగితే ఖచ్చితంగా మీకు మళ్ళీ పూర్వవైభవం వస్తుంది. ఇట్లా ఓన్లీ ప్రెస్ మీట్లు కాకుండా పాఠశాలను సందర్శించండి, ప్రతి స్కూల్లోకి వెళ్ళండి. అవసరమైతే ప్రతి స్కూల్కి వెళ్ళి మధ్యాహ్న భోజనం మీరు కూడా అక్కడ తినండి. మధ్యాహ్న భోజనం మీరు కూడా తినండి. మీరు కూడా ఒక్కసారి అస్వస్థ పాలైతే గప్పుడు ఈ ప్రభుత్వానికి చెమటలు పడతాయి. అదేవిధంగా ఈ కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా మీరు ప్రతి పాఠశాలకు మీ నియోజకవర్గంలో ప్రతి పాఠశాలకు పోయి మధ్యాహ్న భోజనం మీరు తినాలి, లేదా మీ అధికారులు మధ్యాహ్న భోజనం తినాలి. మధ్యాహ్న భోజనం ఎవరు పెడుతున్నారో వాళ్ళు తినాలి, అందులో ఉన్న టీచర్లు తినాలి, అక్కడ ఉన్న ఎంఈఓ గారు కూడా తినాలి. అప్పుడు కానీ నాణ్యమైన ఫుడ్ పిల్లలకు అందుతుంది. మీరేమో బాక్సులు పట్టుకొని వస్తాండ్రి, అందులో రకరకాల కూరలు మీకు నచ్చినవి వండుకొని వచ్చి తింటాండ్రి. ఇక్కడేమో ఇట్లా పోతే అక్కడికి జారిపోతుంది నీళ్ళచారు. కాబట్టి కవిత గారు దీన్నంతా మీరు ముందటేసుకొని జర ఈ గురుకులాలను కావచ్చు, ఈ హై స్కూల్స్ని కావచ్చు, అందులో ఉన్న పిల్లల్ని కావచ్చు కాపాడే ప్రయత్నం చేయాలని మేము కోరుకుంటున్నాం.